వినాయకుని బర్త్డే కదా గైస్. సో మెగా మాసంలో అయితే కొడతాడు గణేశుడు. అండ్ ఇట్లా ఇదైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక ట్రెండ్ లాగా రెడీ అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్స్. సో గైస్ మనమైతే మాగా గణపతి దగ్గర వచ్చేసినాము. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో మనం లోపలికి అయితే వెళ్దాం గైస్. సో చూసాం లోపలికి వెళ్ళి కొన్ని అయితే మనం దర్శనం చేసుకోవడానికి పూలదండ అండ్ స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నాం. సో మనతో పాటు బన్నీ కూడా వచ్చింది. సో బన్నీ హాయ్ చెప్పరా. సో గైస్ చాలా క్రౌడ్ అయితే వచ్చింది ఇక్కడైతే. అండ్ ఇక్కడ నుంచి వచ్చిర్రు. సో మనం కూడా చాలా దూరం నుంచి వచ్చినాం. సో ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ ఉంది ఇంటి కాడికి వెళ్ళి. అండ్ చూస్తారు క్రౌడ్ అయితే ఎట్లా ఉందో. ఇప్పుడు దర్శనం కూడా చేసుకోవాలి మనం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కూర్చోడతారని. సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను లైఫ్ లో. ఏంటంటే నువ్వు తెలిసినప్పటి నుంచి వినాయకుడు కూర్చోడతాం మేము కూడా. సో ఇది చాలా మంది కూడా తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ అయితే. సో ఇదే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఇది. సో లైక్ ముంబైలో అయితే కూర్చోబెడతారు. సో ఫస్ట్ టైం మనం హైదరాబాద్ లో కూర్చోబెట్టారు. సో వినాయకుని బర్త్డే కదా గైస్. సో మెగా మాసంలో అయితే కొడతాడు గణేశుడు. ఫిబ్రవరి లేకపోతే జనవరిలో వస్తాడు డేట్ ఇది. 26 లో అయితే మనకైతే ఫస్ట్ గణేష్ ఇది. అండ్ చాలా క్రౌడ్ ఉంది. మనం దర్శనం చేసుకుందాం అంటే అనిపిస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం మీకు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేము వచ్చి కూడా 20 మినిట్స్ అవుతుంది. సో క్రౌడ్ అయితే తగ్గుతలేదు. ఐడియా వచ్చిందో సార్ మనకు అన్నకైతే కలుపుదాం. ఐడియా ఎలా వచ్చిందండి ముంబైలో చేస్తున్నాం కూడా మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం మీరు పెట్టేది ఫస్ట్ టైం. సో ఐడియా ఎలా వచ్చింది? మేము వినాయకులను తయారు చేస్తాం, బొమ్మలను తయారు చేస్తాం. సో ఆ టైంలో మనం సేవ చేసుకోలేకపోతున్నాం కాబట్టి కనీసం పుట్టినరోజుకైనా కానీ కొంచెం ఇట్లా సేవ చేద్దామని చెప్పేసి ఇట్లా సేవ చేస్తాం. అందుకోసం మహాదేవ్ ఆర్ట్స్ అని ఉంటాం. ఓకే చూస్తారు కదా గైస్, మహాదేవ్ ఆర్ట్స్ అంటే అంటే లైక్ అన్న వాళ్ళు ఐడియల్ తయారు చేస్తారు వినాయకుని ఐడియల్. సో అప్పుడు టైం దొరకక ఇప్పుడైతే అన్న వాళ్ళు అయితే స్వామివారి సేవ చేసుకుంటారు. సో మన బర్త్డే సెలబ్రేషన్ కూడా వినాయకుడిని. కదా. సో 25th అయితే గణేష్ నిమజ్జనం అయితే ఉందంట. అండ్ ఈ గణేష్ యాక్చువల్లీ ఏంటంటే గణేష్ అయితే కూర్చోట్టారు. సో వాళ్ళు గణేష్ ఐడిల్స్ అయితే చేస్తారు. సో మహాదేవ్ ఆర్ట్స్ అని ఉంది. సో అప్పుడు టైం దొరకక ఇప్పుడైతే వినాయకుడిని అయితే కూర్చోబెడతారంట. సో 4 days మాత్రమే. అండ్ 4th డే అయితే అంటే 26th రోజు మనకైతే నిమజ్జనం ఉంది. మార్నింగ్ అయితే ఎగ్జామ్ ఉంది. సో ఈవినింగ్ అయితే నిమజ్జనం ఉంది గైస్. అయితే చాలా మంది వస్తే రండి, నేను లొకేషన్ కూడా పెడతా. సో చాలా మంది వస్తారు ఇప్పుడైతే క్రౌడ్ అయితే ఇంకా రేపటి నుంచి కూడా. సో చాలా మందికి తెలియదు, సో చాలా తక్కువ మందికి తెలుసు ఇలా కూడా సెలబ్రేషన్ చేస్తారు గణేష్ బర్త్డే అని. సో అన్న వాళ్ళు అయితే ఫస్ట్ టైం ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళకి హ్యాట్స్ అప్ నిజంగానే. అండ్ ఇదైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక ట్రెండ్ లాగా రెడీ అయిపోతుంది మొత్తం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకైతే స్టార్టింగ్ లో మనం వినాయకుళ్ళు అయితే జస్ట్ ముంబైలోనే ఆగమన్లు ఉండే. సో మనం హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేసారు 3-4 years నుంచి. అండ్ ఇప్పుడైతే మనం గణేష్ బర్త్డే ఉంది కదా. సో బర్త్డే సెలబ్రేషన్ గురించి అయితే మనకైతే వినాయకుడిని కూడా కూర్చోడతారు ఇప్పుడు. సో నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి అదే అనుకుంటున్నాను నేను. హైదరాబాద్ ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు వీలే అయిపోతారు. సో ఒకవేళ ట్రెండ్ అయితే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ గణేష్ అయితే ఉంది గాయస్. సో అండ్ వీలే ఆర్ట్స్ అంటే వీలే రెడీ చేసుకున్నారంట గణేష్ అయితే. సో వీళ్ళు గణేష్ తయారు చేస్తారంట. అండ్ చాలా బాగుంది గణేష్ అయితే. నెక్స్ట్ లెవెల్ గణేష్ ఉంది. వస్తే మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే మనం 11 days అయితే వినాయకుడిని కూర్చోడతాం కదా. ఈ వైబ్ ఇక్కడ ఉంది గైస్. సో చాలా అంటే చాలా క్రౌడ్ వస్తూనే ఉంది కంటిన్యూస్ గా. సో తగ్గుతలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది చిన్న గ్రౌండ్ లో కూర్చోట్టారు ఫస్ట్ డే. ఫస్ట్ టైం వచ్చిన నేను కూడా. సో ఇంకా 3-4 days ఉంటది. సో మనం చూసాం, ఒకవేళ మనకు కుదిరితే మనం నెక్స్ట్ టైం కూడా చూద్దాం. నిమజ్జనం కూడా కవర్ చేసి ట్రై చేద్దాం గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా గైస్. సో until then take care and bye guys. So like and subscribe to my channel.